హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక పెన్షన్దారులకు 3.64% డిఆర్ మంజూరు. ప్రభుత్వ పెన్షన్దారులకు 2023 జనవరి జూలై డిఆర్ మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి జూలై డిఆర్ 3.64% చొప్పున ఇచ్చింది. ఇక జనవరి డిఆర్ను ఏప్రిల్ పెన్షన్తో కలిపి మే నెలలో చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇక 2023 జనవరి నుంచి 2024 మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిలను 3 సమాన వాయిదాల్లో ఆగస్టు, నవంబరు, 2025 ఫిబ్రవరిలో చెల్లిస్తామని వెల్లడించింది. ఇక 2023 జూలై డిఆర్ను పెన్షన్తో కలిపి ఆగస్టులో చెల్లిస్తామని, 2023 జూలై నుంచి 2024 జూన్ 30 వరకు చెల్లించాల్సిన డిఆర్ బకాయిలను 3 సమాన వాయిదాల్లో సెప్టెంబరు, డిసెంబరు, 2025 మార్చిలో చెల్లిస్తామని పేర్కొంది. చూశారు కంటే మొత్తం మీదుగా ప్రభుత్వ పెన్షన్దారులకు అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే 2023 జనవరి జూలై డిఆర్ మంజూరు చేస్తూ ప్రభుత్వం అయితే శనివారం ఉత్తర్వులు జారీ చేస్తూ పెన్షన్దారులకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.